నమస్కారం. సుఖీభవకు స్వాగతం. కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం పనితీరు దెబ్బతింటే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. అయితే పొగ, మద్యపానం వంటి అలవాట్ల ఊసే లేకపోయినా లివర్ పాడైపోయిందని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. నిజానికి కాలేయము దెబ్బతినటానికి సిగరెట్, మద్యపానం మాత్రమే కాదు, మన ఆహారపు అలవాట్లు, నిత్యం వాడే కొన్ని రకాల మందులు కూడా ఓ కారణమే అంటారు నిపుణులు. ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్తకుప్పలా మార్చేస్తున్నప్పుడు, కలుషిత నీటిని తాగుతున్నప్పుడు మనకు తెలియకుండానే కాలేయం దెబ్బతినిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు ప్రాణాధారమైన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, జీవనశైలి అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మహా కష్టజీవి. మన శరీరం అనే వాహనానికి కాలేయమే ఇంజన్. ఇది విటమిన్లు, గ్లూకోజ్, ఐరన్ వంటి వాటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు శక్తిని అందజేస్తూ శరీరంలోని అన్ని వ్యవస్థలు సజావుగా, సాఫీగా సాగిపోయేలా చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, పోషకాలు వంటబట్టడానికి తోడ్పడే పైత్యరసాన్ని ఇది విడుదల చేస్తుంది. రక్తంలో కలిసే వ్యర్థాలను, విషతుల్యాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించి వేస్తుంటుంది. ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టడానికి తోడ్పడే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇంతటి కీలకమైన అవయవం కాబట్టే కాలేయం దెబ్బతింటే మన దేహంలోని వ్యవస్థలన్నీ కుప్పకూలతాయి. అయితే దురదృష్టం ఏమిటి అంటే ఇవాళ కాలేయానికి సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సాధారణ కామెర్లు మొదలుకొని క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల సమస్యలు కాలేయానికి శాపాలుగా మారుతున్నాయి. ఈరోజు కాలేయం అనేది శరీరంలో మిగతా అవయవాలన్నిటినీ అనుసంధానం చేస్తుంది. అలాగే ఇది 500 రకాల ఫంక్షన్ అండ్ విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో అతి పెద్ద అవయవం. అలాగే ఇది 90% చెడిపోయిన తిరిగి పునరుత్పత్తి అయి మళ్ళీ యథావిధిగా విధి నిర్వర్తిస్తుంది. కాలేయం అనేది శరీరంలోనే పెద్దన్న అంటారు. ఎందుకంటే ఇది గుండెని, పేగుల్ని, అలాగే మూత్రపిండాలని, మెదడుని, ఈ అవయవాలన్నిటినీ అనుసంధానం చేస్తుంది. ఈ విధులకు వస్తే ముందు 500 రకాల విధులు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన విధుల గురించి చెప్తాను. అవి జీర్ణ ప్రక్రియ, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు జీర్ణంలో ఎక్కువ భాగం కాలేయం దోహదపడుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి చాలా ముఖ్యమైనది. వ్యాధి నిరోధక శక్తికి కాలేయంలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్స్ అంటారు, వాటిని కాంప్లిమెంట్, అలాగే ఆల్బుమిన్ అంటారు. ఇవన్నీ వ్యాధి నిరోధక శక్తికి దోహదపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది చాలా రక్తం గడ్డగట్టుకునేందుకు ప్రోటీన్స్ను ఉత్పత్తి చేస్తుంది. ADEK అనే ఫ్యాక్టర్స్ను ఉత్పత్తి చేసి ఇది రక్తం గడ్డగట్టుకునేటట్టు చేస్తుంది. ఇవే కాకుండా కాలేయం దెబ్బతింటే మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, అలాగే మనిషిలో కామెర్లు రావడం, ఇటువంటి రకరకాల లక్షణాలు బయటకు వస్తాయి. కాలేయం మన శరీరానికి ఇది ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. శరీరంలో జరిగే జీవక్రియల్లో కాలేయానిదే ప్రధాన పాత్ర. మన కాలేయం దాదాపు 500 పనుల దాకా నిర్వర్తిస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. కాలేయానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే శరీరాన్ని రక్షించే క్రమంలో హానికారకాల వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే కాలేయం తనంతకు తానుగా దానిని రిపేర్ చేసుకోగలదు. ఇంతటి ప్రధానమైన కాలేయానికి ఇవాళ సాధారణ కామెర్లు మొదలుకొని ప్రమాదకరమైన హెపటైటిస్ B, C వంటి ఇన్ఫెక్షన్స్తో పాటు ఫ్యాటీ లివర్ సిరోసిస్ వంటి సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తినే తిండి, తాగే నీరు కలుషితం కావడం, పొగ, మద్యపానం, వేపుళ్ళు, ఫ్యాటీ ఫుడ్స్ని అతిగా తీసుకోవడం, నాటుమందులు, హెర్బల్ మెడిసిన్స్ని విచ్చలవిడిగా వాడడం వల్ల కాలేయానికి సమస్యల బెడద పెరుగుతోంది.
కాలేయంలో సమస్య మొదలైనప్పుడు ముందుగా ఫ్యాటీ లివర్ అంటే కాలేయంపై కొవ్వు పేరుకుపోతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఆకలి, అరుగుదల శక్తి మందగిస్తుంది. తరచూ జ్వరం వస్తుంది. కాలేయంలో వాపు, మంట, నొప్పి వంటి లక్షణాలతో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత అది మరింత ముదిరితే లివర్ ఫైబ్రోసిస్కి దారితీస్తుంది. ఈ సమస్య మరింత తీవ్రమైతే అది లివర్ సిరోసిస్గా పరిణమిస్తుంది. చివరగా కాలేయ క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకర సమస్యలు కూడా వచ్చి పడుతుంటాయి. ఇన్ఫెక్షన్స్ అనేవి కలుషితమైన ఆహారం, కలుషితమైన నీటి వల్ల హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటువ్యాధులు అంటారు వీటిని. ABCDE అనే వైరస్లు ఉంటాయి. ఇవి నేరుగా కాలేయానికి సంక్రమిస్తాయి. ఈ అంటువ్యాధులు ప్రబలడానికి 2 రకాల కారణాలు. ఒకటి, కలుషిత ఆహారం, కలుషిత నీరు వలన ఈ వైరస్లు వస్తాయి. అలాగే ఇంజెక్షన్స్ని షేర్ చేసుకోవడం వలన వచ్చే వ్యాధులు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. అంటే ఇవి కలుషితమైన రక్తం ఏదైనా కలిసి ఇంజెక్షన్లు షేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి వ్యాధులు వస్తాయి. ఇవి రెండో రకం. ఇంకొకటి లివర్ సిర్రోసిస్ అంటారు. ఇది ఆల్కహాల్ వలన, అలాగే ఉబకాయం వలన, అలాగే హెపటైటిస్ బిసి వలన, ఈ వ్యాధుల వలన లివర్ సిర్రోసిస్ ఏర్పడుతుంది. మూడవది లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్ అనేది ఈ ఇన్ఫెక్షన్స్ని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇవి హెపటైటిస్ బిసి. వీటిని అలాగే గుర్తించి, కొంతమంది గుర్తించకపోయినా అలాగే వదిలేసినా కానీ ఈ క్యాన్సర్ అనేది లివర్కి సంక్రమిస్తుంది. లివర్ సిర్రోసిస్ కూడా దీర్ఘకాలికంగా ఉంటే లివర్ క్యాన్సర్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా జన్యుపరమైన వ్యాధులు కూడా చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు అంటారు. వాటి వలన చిన్నపిల్లలు కొంతమంది కాలేయ నాళాలు ఉత్పత్తి కాకుండా పుడతారు. అలాగే కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే సెరిలోప్లాస్మిన్ వల్ల విల్సన్స్ డిసీజ్, అలాగే పచ్చ కామెర్లు పుట్టుకతోనే రావడము, ఇలాంటి వ్యాధుల్ని మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఇప్పుడు కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఆ సిమ్టమ్స్, ఆ వ్యాధి లక్షణాలు బయటపడవు. ఈ బయటపడే సమయానికి మనం కాలేయం దెబ్బతినిపోయి ఉంటుంది. అది మొదటి స్టేజ్ సిరోసిస్గా మారుతుంది. సో ముఖ్యంగా వ్యాధి లక్షణాలు ఏమిటంటే కామెర్లు, పచ్చ కామెర్లు అంటే కళ్ళు పచ్చగా అవడం, మూత్రం పచ్చగా అవడం, ఇది ఒక మొదటి లక్షణం. దాని తర్వాత తీవ్రమైన అలసట, పని చేయలేకపోవడం, నిరుత్సాహం, ఇదొకటి. రెండవది రక్తం గడ్డకట్టుకోదు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టుకోకుండా ఉండడం, అలాగే రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు కూడా దీనికి ఒక లక్షణం. ఇంకోటి కడుపు నీరు చేరుతుంది కడుపులో. అంటే కడుపు చాలా పెద్దదైపోతుంది. మీరు చూస్తే కొంతమందికి కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, కడుపు చాలా పెద్దగా అవుతుంది. అది ఒక కాలేయ వ్యాధి లక్షణం దానికి. ఇవి కాకుండా చర్మం రంగు మారడం, రాత్రిపూట నిద్ర సరిగా రాకపోవడం, తరచుగా అంటువ్యాధి బారి పడడం, ఇవన్నీ కలిసి కాలేయ లక్షణాలు. బరువు తగ్గిపోవడం, ఇవన్నీ ముఖ్యమైన లక్షణాలు. కాలేయాన్ని కాటేసే సమస్యలో హెపటైటిస్ ఇన్ఫెక్షన్లదే అగ్రస్థానం. వీటిలో ఏ మొదలుకొని ఈ వరకు ఉండే వైరస్లు కాలేయాన్ని కబళిస్తూ క్రమంగా నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. వీటిలో కూడా హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని అత్యంత ప్రమాదకర ఇన్ఫెక్షన్లుగా చెబుతూ ఉంటారు డాక్టర్లు. కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయానికి సంబంధించినంత వరకు హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు అనేవి ప్రధానంగా తాగునీరు, తినే ఆహారం కలుషితం కావడం వల్ల సంక్రమిస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ వైరస్ల మూలంగా వస్తుంటాయి. హెపటైటిస్ని కలుగజేసే వైరస్ల్ని ABCDE అని 5 ప్రధాన రకాలుగా డాక్టర్లు చెబుతుంటారు. హెపటైటిస్ ఏ, ఈ ఇన్ఫెక్షన్లను వాడుకలో మనం కామెర్లు అని పిలుస్తాం. కలుషితాహారం, అపరిశుభ్రమైన నీరు తాగినప్పుడు వ్యాధికారక వైరస్ మనలోకి తేలిగ్గా చేరిపోతుంటుంది. ఇవేమంత ప్రమాదకరమైనవి కాదు. అయితే హెపటైటిస్ బి, హెపటైటిస్ సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
ఇవి రక్త మార్పిడి, లైంగిక సంబంధాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటాయి. వీటికి సకాలంలో వైద్య సాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో పాటు ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ కూడా కాలేయాన్ని క్రమంగా కబళిస్తూ చివరికి నిర్వీర్యం చేస్తుంది. కాలేయ వ్యాధుల్లో దీర్ఘకాలిక అంటువ్యాధులు హెపటైటిస్ బి, సి అనేవి దీర్ఘకాలిక అంటువ్యాధులు. ఇవి ఒక్కసారి వస్తే అవి కాలేయాన్ని అలాగే అంటిపెట్టుకొని లివర్ని పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇవి చాలా సీరియస్ అయిన వ్యాధులు. ఇవి లివర్ డ్యామేజ్ చేస్తుంది, అలాగే లివర్ క్యాన్సర్ని కలగజేస్తుంది. అంటువ్యాధులు అయిన తర్వాత లివర్ సిర్రోసిస్ అంటారు. లివర్ సిర్రోసిస్ అంటే కాలేయం గట్టి పడిపోతుంది. ఆ గట్టి పడిపోయిన తర్వాత మనం కాలేయాన్ని వెనక్కి పునరుత్పాదక శక్తి అంతా తగ్గిపోయి దాన్ని వెనక్కి తీసుకురాలేం. గట్టి పడిపోయిన తర్వాత దీనికి ఎక్కువగా తీవ్రమైన వ్యాధి లక్షణాలు కలిగి కామెర్లు, అలాగే కడుపులో నీరు చేరి, అలాగే కొంచెం కోమాలో కూడా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అది కూడా చాలా సీరియస్ వ్యాధి లివర్ సిరోసిస్. మూడవది లివర్ క్యాన్సర్. కాలేయంలో క్యాన్సర్కి రాగల కారణాలు లివర్ సిరోసిస్, అలాగే మనం తినే ఆహార పదార్థాల్లో కొన్ని ఆఫ్లోటాక్సిన్స్ అంటారు. అంటే మనం వేరుశనగ విత్తనాలు నిల్వ ఉంచితే దాంట్లో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా లివర్ క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది. అలాగే హెపటైటిస్ బి, సి వీటి వల్ల కూడా లివర్ క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది. అది క్యాన్సర్ ఉత్పత్తి అయితే అది చాలా సీరియస్ వ్యాధి కాలేయానికి. నాలుగవది వస్తే జన్యుపరమైన కారణాలు కూడా కాలేయానికి, చిన్నపిల్లల్లో కలిగే వ్యాధులు కూడా చాలా సీరియస్ వ్యాధులు. కాలేయంలో తలెత్తిన సమస్యల్ని అంచనా వేసేందుకు డాక్టర్లు రోగిలో కనిపించే లక్షణాలతో అల్ట్రాసౌండ్, అబ్డోమిన్ స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్లను చేస్తుంటారు. క్యాన్సర్ తాలూకు అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకు అవసరమైతే లివర్ బయాప్సీ కూడా చేస్తుంటారు. ఈ పరీక్షల సాయంతో కాలేయంలో తలెత్తిన సమస్యల్ని చాలా వరకు నిర్ధారించుకోవచ్చు. సాధారణ కామెర్లైతే కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అదే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లకు కూడా డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు, అది కూడా మొదటి 2 దశల్లోనే ఉందని నిర్ధారణ అయినప్పుడు ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవసరమైతే మందులు వాడుకోవడం ద్వారా కాలేయంలో కొవ్వు సమస్యని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాలేయం 70% వరకు పాడైనా మందులతో బాగు చేసే అవకాశం ఉంది. కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయి సిమెంటు ముద్దలాగా గట్టిపడిపోయినప్పుడు మాత్రం తప్పనిసరిగా కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. కాలేయాన్ని సంబంధించిన వ్యాధుల్ని నిర్ధారించడానికి పరీక్షలు 2 రకాలు ఉంటాయి. మన కాలేయం దెబ్బ తినక ముందు గుర్తించే పరీక్షలు కొన్ని ఉంటాయి. అంటే ఈ కాలేయ వ్యాధి ఎవరికి వస్తుందో అనేది ముందు మనం గుర్తించాలి. ఉదాహరణకి ఆల్కహాల్, మద్యపానం ఎక్కువగా తాగేవాళ్ళు, అలాగే ఉబకాయం ఉన్నవాళ్ళు, అలాగే హెపటైటిస్ బి, సి ఉన్నవాళ్ళు, అలాగే ఈ జన్యుపరమైన లక్షణాలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ముందుగానే జాగ్రత్తలు తీసుకొని లివర్ డాక్టర్ని సంప్రదించి టెస్ట్, కొన్ని రకాల రక్త పరీక్షలు ఫస్ట్ చేసుకోవాలి, ఏమన్నా వ్యాధి ఉందా లేదా నిర్ధారించడానికి. అలాగే స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటారు, అది ఒకటి. ఫైబ్రో స్కానింగ్, అది వచ్చి లివర్ గట్టి పడక ముందే ఫైబ్రో స్కానింగ్ మనకి లివర్ ఎంత శాతం గట్టిపడింది అనేది తెలుస్తుంది. ఈ 3 రకాల టెస్టుల వల్ల మనం లివర్ దెబ్బతినక ముందే గుర్తించవచ్చు. ఇంకొక రకమైన పరీక్షలు లివర్ దెబ్బతిన్న తర్వాత చేసే పరీక్షలు ఉంటాయి. అంటే లివర్ గట్టిపడి సిరోసిస్ అయిన తర్వాత వాటికి కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది. సిరోసిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ అజమాయిషిలో ఉండాలి. 3 నుంచి 4 నెలలు రక్త పరీక్ష చేయించుకోవాలి. రక్త పరీక్ష అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే అల్ట్రాసౌండ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే లివర్ దెబ్బతిన్న వాళ్ళకి దానిలో గడ్డలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని ముందు దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. అలాగే ఎండోస్కోపీ అంటారు,
అంటే కాలేయం దెబ్బతిన్న వాళ్ళకి రక్తపు వాంతులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎండోస్కోపీ అనేది ముందుగానే చేస్తే రక్తపు వాంతులు రాకుండా బ్యాండింగ్ అంటారు. అంటే దానికి ఒక చిన్న గట్టి పడేదానికి ఒక చిన్న బ్యాండ్ లాగా వేస్తాము. అది వేస్తే రక్తపు వాంతులు నివారించవచ్చు. ఈ 3 రకాల పరీక్షలు 3 నుంచి 6 నెలల వ్యవధిలో తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. చికిత్సలు ఎలా ఉంటాయంటే దాన్ని 3 రకాల విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి, అంటువ్యాధులకి చికిత్స మనం మందుల ద్వారా ఇచ్చి తగ్గించుకోవచ్చు. హెపటైటిస్ ఏ, ఈ మందుల ద్వారా తగ్గుతాయి. అదే బీసీ కూడా మందుల ద్వారా తగ్గుతాయి, కానీ అవి దీర్ఘకాలిక వ్యాధులు. రెగ్యులర్గా క్రమం తప్పకుండా మందులు వేసుకొని అలాగే ఈ రక్త పరీక్షలు చేసుకుంటూ ఉండాలి ఈ అంటువ్యాధులకి. రెండో రకమైన వ్యాధులు వచ్చి లివర్ గట్టిపడడం. లివర్ సిరోసిస్కి చికిత్సకు వస్తే దాన్ని లివర్ సిరోసిస్ని 3 రకాలుగా మనం విభజించవచ్చు. మొదటి దశలో మందులు ఇస్తాము. మందులు ఎలా ఉపయోగపడతాయంటే అవి 2వ దశకి 3వ దశకి వెళ్లకుండా ఉండేందుకు ఈ మందులు ఉపయోగపడతాయి. మొదటి దశలోనే ఆపగలం. అలాంటి మందులు వాడుకుంటూ డాక్టర్ అజమాయిషిలో ఉండాలి. అదే సిరోసిస్ 2, 3వ దశలో అంటే కడుపులో నీరు వచ్చినా, కామెర్లు ఎక్కువైనా, అలాగే కోమాలోకి వెళ్ళడం జరిగిన ఇటువంటి పేషెంట్స్కి లివర్ మార్పిడి, కాలేయ మార్పిడియే ఖచ్చితమైన శస్త్రచికిత్స. ఇప్పుడు భారతదేశంలో కాలేయ మార్పిడి అనేది అందరికీ అందుబాటులో ఉన్న చికిత్స. ఈ కాలేయ మార్పిడి అనేది మనం జీవన కాలాన్ని పొడిగించవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలేయ మార్పిడిని ఈ వ్యాధులు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్, చెన్నై ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో దాదాపు 1000 ఆపరేషన్లు సంవత్సరానికి చేస్తున్నాం కాలేయ మార్పిడి అనేది. అది ఖచ్చితమైన చికిత్స. ఆయుర్దాయాన్ని పెంచాలంటే కాలేయ మార్పిడే ఖచ్చితం. కాలేయంలో తలెత్తే సమస్యలు చాలా వరకు మందులతోనే తగ్గిపోతాయి. కాలేయము పూర్తిగా పాడైపోయినప్పుడు మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే పరిస్థితులు అంతవరకు వెళ్లకుండా ఆహారపు అలవాట్లు, జీవనశైలి తదితర విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే కాలేయం ఆరోగ్యం చక్కగా కాపాడుకోవచ్చని చెబుతారు నిపుణులు. కాలేయం ఆరోగ్యం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కాలేయ సమస్యలు మందుల సాయంతోనే తగ్గిపోతుంటాయి. ఆ స్థాయి దాటి కాలేయం దెబ్బతినిపోతే మాత్రం ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం. కాలేయ మార్పిడి అవసరమైన రోగులు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కసారి సిరోసిస్ బారిన పడితే ఇక జీవితాంతం దినదినగండంగా తయారవుతుంది. కామెర్లతో శరీర రంగు మారిపోయి కాళ్ళు వాపులు, ఛాతీ, పొట్టనిండా నీరు చేరి ఆహారం తీసుకోలేక బలహీనంగా తయారై ఎంతో అసౌకర్యంగా కనిపిస్తారు. వీరికి ఒకసారి కాలేయ మార్పిడి జరిగితే వారి జీవన చిత్రం పూర్తిగా మారిపోతుంది. శరీరం రంగు మామూలుగా మారుతుంది. వ్యాధి లక్షణాలన్నీ మటుమాయమై సాధారణ మనుషుల్లా తయారవుతారు. లివర్ సిరోసిస్కు గురై కాలేయ మార్పిడి చేయించుకున్న ప్రతి 100 మందిలో దాదాపు 80 మంది ఆయుర్దాయం కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు పెరుగుతుంది. ఇక మనకు ప్రాణాధారమైన కాలేయాన్ని పదిలంగా ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లు మొదలుకొని జీవన శైలి వరకు చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాలేయం ఆరోగ్యం సంరక్షించుకోవాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా అంటువ్యాధులు, హెపటైటిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే పరిశుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన నీరు, ఇవి 2 ఎంతో ముఖ్యం. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, దాని నాణ్యత ఎలా ఉంది అనేది మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి దాంట్లో. అలాగే మనం తాగే నీటిలో కూడా ఎంత కలుషితంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీరు అనేది ఒక ముఖ్యంగా గమనించుకోవాలి. రెండవది పాశ్చాత్యపు ఆహారపు అలవాట్లు, అంటే ఈ కొవ్వు పదార్థాలు, ఫ్యాటీ ఫుడ్స్ అంటారు, అవి తినడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్సు అదుపు లేకుండా తింటే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇంకొకటి వ్యాయామం తరచుగా ప్రతిరోజు అందరూ 3 నుంచి 5 కిలోమీటర్లు నడవాలి, వ్యాయామం చేయాలి, జిమ్కి వెళ్ళవచ్చు. అలాగే వ్యాయామశాలలో కొన్ని కార్డియాక్ ఎక్సర్సైజులు కూడా చేయవచ్చు. ఇవన్నీ తీసుకోవాలి.
నిల్వ ఉంచిన వేరుశనగ పప్పు ఎక్కువ రోజులు ఉంచకుండా మనం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడి నుంచి మనం వాడుతున్నాము, అది ఎంత చెడిపోయిందో చూసుకోవాలి. ఇది కాకుండా అతి మద్యపానం, ఈ మద్యపానం అనేది మనం ఆపలేము. అందువల్ల కొంచెం తాగడం అనేది కుదరదు. పూర్తిగా మద్యపానం నిలిపివేయాలి, లేదంటే కాలేయ సమస్యలు తీవ్రం అవుతాయి. అదే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, డయాబెటీస్, బీపీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకొని షుగర్ లెవెల్స్ ఎక్కువ పోకుండా చూసుకోవాలి. అంటే ఒక బ్లడ్ టెస్ట్ HbA1c అనేది ఉంటుంది, అది ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే షుగర్ వ్యాధి కూడా నేరుగా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. కాలేయాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవడం లేదంటే పూర్తిగా మానుకోవడం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందులను కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తలు పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మన కాలేయాన్ని భద్రంగా ఉండేలా చేస్తుంది. తినే తిండి, తాగే నీరు, ఈ రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉంటూ అవి కలుషితం కాకుండా చూసుకుంటే చాలు కాలేయ జబ్బుల్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే మందుల వాడకంలోనూ మద్యపానం విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనకు ప్రాణాధారమైన కాలేయం ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.